ఈ రక్తాన్ని మేము తీసుకోవడానికి ఇవ్వటానికి తీసుకొచ్చిన నన్ను తీసుకోవటానికి వచ్చిన సంఘాన్ని దీవించి సంఘటన ఆశీర్వదించిన యేసయ్య పేరిట అడుగుతున్నాము తండ్రి. మత్తయి సువార్త 26:26. వాడు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగునని మీతో చెప్పుచున్నాను నేను. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండలకు వెళ్ళిరి. ప్రార్థన చేసుకున్నామా? మరి ప్రభు శరీరం కోసం, ఆయన రక్తం కోసం మన రమణుడు గారు ప్రార్థన చేస్తారు. ప్రభు శరీరం కోసం సమయంలో అయా బల పరిచర్యలో నా ప్రభు మమ్మల్ని అందరినీ నడిపించిన విధానం బట్టి స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు ప్రభు. అయా నీ శరీరాన్ని బట్టి మీకు వందనాలు. అవును ప్రభు, నీ ఆశీర్వాదపు బలలో మరొక అవకాశాన్ని మాకు ఇచ్చినందుకే, మరొక నెలలో నా ప్రభు మమ్మల్ని నివసింప చేసినందుకే స్తోత్రం. అయా మీకు వందనాలు. ఈ బల ద్వారా ప్రభు, ఈ శరీరం ద్వారా ప్రభు మమ్మ శరీరమును బలపరచండి నైనా. అయా ప్రభు బలము కలిగి ప్రభు ఈ సువార్తను ప్రభు అందరికి ప్రచురం చేయుటకు మమ్మల్ని బలపరచండి, ఆశీర్వదించండి, నీ శక్తితో నింపమని అడుగుచు ఈ చిన్న విజ్ఞాపన పాద సన్నిధిలో పెట్టు. మా ప్రియుడు మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సమస్తం అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. శరీరం మనం తీసుకుందాం, ఒక ప్రార్థన చేద్దాం. సిమోన్ గారు స్తుతి స్తోత్రాలు తెలుసుకుంటున్నా ప్రభు. ఇదేనైనా నిబడుల శరీరం తీసుకుంటుండగా ప్రభు నువ్వు దీవించి ఆశీర్వదించి పరిశుద్ధపరిచిన ఆయన నిబడులు అనేక మంది కోసం ప్రభు నాయన ప్రార్థించినప్పుడు కూడా తండ్రి అనేక మంది నడిపించడం కూడా ప్రభు ఇవే సహాయం చేసి తండ్రి కృప దయచేయమని అడిగి వేడుకుంటున్నా తండ్రి. నైనా ఈ మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ప్రభు నీతో పాటు మేము పొందబడాలంటే ప్రభు నీ రాకడ వరకు తండ్రి నీ శరీరం నీ రక్తాన్ని మేము తీసుకునే వారిగా తండ్రి అట్లా దీవించి ఆశీర్వదించమని ప్రభు తినమెల్లా తండ్రి ప్రభు నిన్ను శుద్ధించే కృప తండ్రి భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించింది. మాతో పాటు అనేక మంది కూడా ప్రభు మీ కృప చూపమని అడిగి వేడుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధంలో ఈ శరీరాన్ని దీవించి ఆశీర్వదించి పరిశుద్ధపరచమని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. శరీరం తీసుకుందాం. ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ ఆశీర్వాద బలలో ప్రభ చేయవేసే కృపను మాకు అందరికీ దయచేశారని బట్టి స్తోత్రాలు తండ్రి.
మీ రక్తం తీసుకుంటుండగా ప్రతి బిడ్డని ప్రభా నేను మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభా. అనారోగ్యం నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డ నేను మీ రక్తం తీసుకుంటుండగా ప్రతి ఒక్క బిడ్డతో మీదే ప్రభు మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభా. నైనా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని సమస్తం పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవా మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఆయన ఈ బలంలో చేయవేసేదానికి మీరు మాకు అర్హతనిచ్చినందుకే మా హృదయపూర్వకమైన వందనాలు. మా పాపముల కొరకు శాపముల కొరకు దీనిని నిత్యం మీరు జ్ఞాపకం చేసుకున్నాడని అయ్యా, దీన్ని చేసినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి, మరణం నుంచి జీవములను దాటిస్తున్నాడని మీరు వాగ్దానం చేసిన దేవుడు కనుక ఆయన దీన్ని చేయనప్పుడల్లా నిత్యం మిమ్మల్ని స్తుతించే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఎవరో బలహీనలు కాకుండా నాయన పరిశుద్ధుని కాపాడుకుని మీ సన్నిధి కాంతిని అప్పుడు ప్రతి ఒక్కరికి తోడుగా నింపని మా ప్రియుడు మా రక్షకుడు నాజరేయుడైన యేసుక్రీస్తు అధికారంలో ప్రార్థించి వేడుకుంటాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ ప్రభువు రక్తం తీసుకుందాం. ఇంకా ప్రభు శరీరము రక్తం మిగిలి ఉంది. మరియమ్మ జోషప్పను ప్రార్థన చేస్తారు. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, జీవమగలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. అయా తండ్రి, ఎంతమంది అయితే ప్రభువా నీకు స్తోత్రం నైనా ఆయన శరీరము నీ రక్తం తీసుకొని బిడ్డలున్నారు దేవా, నీకు స్తోత్రాలు. వారందరినీ మనకు అవకాశం వారికి దయచేసి మీరు నడిపించమని సహాయం చేయమని అడుగుచున్నాం దేవా, నీకు స్తోత్రాలు. మరే నా ప్రభా ఈ దినం కొద్ది మందిగా కూడుకున్నాం మేము తండ్రి, నీకు స్తోత్రాలు. మరొక మాసానికి ప్రభా అనేక మంది ప్రభా ఈ ప్లేస్ అంతా నిండినట్లు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా అయా వారితో మీరు మాట్లాడి నడిపించమని అడుగుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. అయా వారు ఏ అవసరంతో రాలేదో ప్రభా, ఏ అనారోగ్యంతో రాలేదో నేను నీకు స్తోత్రాలు. మరి వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. అయా వారికి మంచి ఆరోగ్యం మీరు దయచేసి ప్రభా మరొక మాసంలోకి మీరు నడిపించమని సహాయం చేయమని ఈ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామం బట్టి అడుగు వేడుకుని సమస్తము పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అదో తండ్రి నీ బలలో చేసిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించినందుకు మేలు చేయమని అడుగుతున్నాం. ఇంకా నా తండ్రినైనా బల్ల మిగిలిందంటే ప్రభువా ఇంకా అనేక మంది రావాలి ప్రభా. అనేక మంది అయ్యా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటినైనా రాజుపాళ్యం, ఒడ్డిపాళ్యం, ఆయా అరుణతివాడ, ఈ అర్జునవాడలో కూడా చాలా మంది ఉన్నారు ప్రభా. వాళ్ళందరినీ సన్నిధికి రావడానికి నీ కృపను గ్రహించి నీ ఆత్మతో నీ బిడ్డలతో మాట నడిపించి సహాయం చేసి కృప పొందమని నీకే కృతజ్ఞత చెల్లిస్తూ మేము తగ్గించుకుని నామం హెచ్చిస్తూ యేసుక్రీస్తు పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మహాపరిశుద్ధుల స్తోత్రం. మీ శరీరాన్ని మీ రక్తాన్ని తీసుకున్న మీ ప్రజలను దీవించి ఆశీర్వదించి సేవలో పరిచర్యలో అందరూ కలిసి ఆత్మకు పొందుకొని ఆత్మను అనుసరించి ఆత్మలో ప్రవచనాలు, ఆత్మలో దర్శనాలు, ఆత్మలోని కళలు కానీ అనేకులను నీ వైపు తిప్పే కృపనిమ్మని అట్టి ప్రార్థన శక్తి ఆత్మాభిషేకము నాడు శిష్యుడికి ఇచ్చినట్టు నాకును దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.